నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది. నెల రోజుల క్రితం తెలంగాణలో ఒక ఎన్నికల హడావుడితోటి ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడతాయనేటువంటి ఒక చర్చ బలంగా జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కూడా చాలా ఆసక్తిగా ఎదురుస్తూ ఉంది. అక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది, అదేవిధంగా ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళా అధికారాన్ని మరి రాబోతుందా, లేదంటే టీడీపీ జనసేన పొత్తుతోటి మళ్ళీ వాళ్ళు అధికారం మళ్ళీ చేపట్టబడే అవకాశం ఉందా అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ CEO కంబాలపల్లి కృష్ణ గారు మనతో పాటున్నారు. వారు దాదాపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్నికల మూడ్ ఏ విధంగా ఉంది, ఏ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాలు వారు ఒక సంచలనమైన సర్వేతోటి మన కాలేజ్ టీవీ స్టూడియోకి రావడం జరిగింది. వారిని అడిగి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఏ విధంగా అంటే ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. మనం దాదాపు గతంలో కూడా మూడ్ ఆఫ్ తెలంగాణ పేరిట ఒక సర్వే కూడా మనం చేయడం జరిగింది. ప్రస్తుతం మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందో మీరు దాదాపు 17,000 శాంపిల్స్ పైగా అనుకుంటా, సో వాటితోటి కొంత సర్వే చేయడం జరిగింది. ఒకసారి మీరు సర్వే శాంపిల్స్ ఏ విధంగా చేయడం జరిగింది, దాని తర్వాత మనం లోతుగా పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం నియోజకవర్గానికి 100 శాంపిల్స్ తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే బ్రాడ్గా సింపుల్ ర్యాండమ్ పద్ధతిలో ఓకే మన దగ్గర ఒక నియోజకవర్గాన్ని ఒక యూనివర్స్ కింద భావించినప్పుడు అక్కడ ఏ కులం ఓట్లు ఎన్ని ఉంటాయి, ఏ వర్గం ఓట్లు ఉంటుంది, మనకు ఒక అంచనా ఉంటుంది. అంటే ఈ మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ఇది ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి ఒక లెక్క ఉంటే మళ్ళీ నియోజకవర్గానికి ఒక సపరేట్ లెక్క ఉంటుంది. ఆ నియోజకవర్గంలో కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు ఉంటాయి, కొన్ని ఎస్టీ ఉంటాయి, కొన్ని జనరల్ నియోజకవర్గాలు ఉంటాయి. సో ఎక్కడికక్కడ కూడా ఉన్న జనాభాలోనే ఆ 100 శాంపిల్స్లోనే బీసీలు ఎక్కువ ఉన్న చోట్ల నలుగురు ఎక్కువ మంది బీసీలతో మాట్లాడటం, ఎస్సీలు ఎక్కువ ఉన్న చోట్ల ఎస్సీల శాంపిల్స్ ఎక్కువ తీసుకోవటం, ఇట్లా ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గం యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనం ఆ 175 నియోజకవర్గాల్లో శాంపిల్స్లో పెద్దగా కన్ఫ్యూజన్ రాకుండా అన్నిటికీ ఒకటే సూత్రం పాటించిన 100 శాంపిల్స్. ఓకే, అందులోనే కులాల వారీగా ఎక్కడ మేజర్ ఉందో అక్కడ ఆ శాంపిల్ సంఖ్యను అక్కడ పెంచి మిగతా వాళ్ళని తగ్గిస్తూ పోయినాం. సో ఇది సింపుల్ ర్యాండమ్, అంటే ఇది పర్టికులర్ ఇంటింటి సర్వే కాదు, లేదంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ సర్వే అంటే అట్లా కాకుండా సింపుల్ ర్యాండమ్. మనకు వచ్చే వాళ్ళలో ఏజ్ గ్రూప్ ఎంత, 18 నుంచి 35 వాళ్ళు అంటే మనం చూడండి, ఇప్పుడు మిమ్మల్ని చూడండి, మీ ఏజ్ నాకు ఒక అంచనా ఉంటుంది. సో అట్లా ర్యాండమ్లో కూడా ఏజ్ని, ప్రొఫెషన్ మాత్రం అడిగి, అంటే ప్రైవేట్ జాబ్ చేస్తారా, గవర్నమెంట్ జాబ్ చేస్తారా, లేదంటే రైతులను అయితే మనం ఈజీగా గుర్తుపడతాం, చిన్న చితక వ్యాపారులను మనం ఇమ్మీడియట్ గుర్తుపడతాం. మనం గుర్తుపట్టేదంటే బస్ దిగిన వ్యక్తి ఉద్యోగ, నాన్ ఉద్యోగ, ప్రైవేటా, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ మనం పెన్షన్దారులను కూడా ఎంతో కొంత ఐడెంటిఫై చేయడానికి అవకాశం. సో ఇట్లా ప్రతి దగ్గర కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం తీసుకున్న శాంపిల్స్ని బేస్ చేసుకొని ఒక డాటాకు రావడం జరిగింది. అయితే ఈ డాటా ఏంటంటే ఇవి ఎన్ని సీట్లు వస్తాయనే డాటా మాత్రం కాదు. ఇది ఏ పార్టీకి రాజకీయంగా ఎంత మద్దతు ఉందనే అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు మన సీట్ల సంఖ్య చెప్పడానికి కూడా లాజికల్గా కూడా కరెక్ట్ సైంటిఫిక్ డాటా కూడా మనకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ సీట్లు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, టికెట్లు మారుస్తున్నారు, టీడీపీ ఇంకా టికెట్లను పెద్దగా ఫైనల్ చేయలేదు, జనసేన పొత్తు కుదరలేదు. సో ఇవన్నీ కాకుండా అసలు ప్రతి ఉమ్మడి జిల్లాల వారీగా ఏ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజిటీస్గా ఎంత మద్దతు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం ఈ డాటాకి అరైవ్ కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మీరు ఇండివిజువల్ అంటే పార్టీల వారీగా వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ అనేటువంటి కోణంలో దాదాపు మీరు ఒక 6 కేటగిరీస్గా డివైడ్ చేసి మీరు చేసినట్టున్నారు. అందులో నాకు తెలిసి టీడీపీ జనసేన పొత్తు అనే కోణంలో ఎక్కడ మీరు మాట్లాడినట్టు లేదు. మన టీడీపీ జనసేన పొత్తు కూడా మాట్లాడినాం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మన జనసేనకి ఇప్పుడు 11 చూపిస్తున్నాం. మన రెండు కలిపి 51% అన్నాం అనుకోండి, ఖచ్చితంగా 11 ట్రాన్స్ఫర్ అవుతా అన్న క్వశ్చన్ ఎదురవుతుంది. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటాం మేము కూటమని విజయనగరం మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు 100% జనసేనకు ఓటేస్తారా, టీడీపీ క్యాండిడేట్ దగ్గర జనసేన 100% ఇటున్నాం. అసలు జనసేన వెనకాల ఉన్న జనము ఎంత పర్సెంటేజ్, ఏ కారణాలతో ఉన్నారు అనేది కూడా మనం సైంటిఫిక్ గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేయాలి. నేను అందుకని ఏం చేసినంటే టీడీపీ జనసేన కూటమి పెట్టి 51% అని ఇవ్వచ్చు. అప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే ఆ జనసేన అసలు నిజంగా జనసేన బలం ఎంత అని అడుగుతారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ శ్రేణులు, క్యాడర్, లీడర్లు ఏమో మాకు జనసేన అక్కర్లేదు, మేము ఇండిపెండెంట్గానే గెలవగలమని ఆలోచిస్తున్నాం. జనసేన ఏమో మేము లేకపోతే మీ పప్పులు ఉడకవని జనసేన భావిస్తుంది. సో చాలా మందికి అసలు టీడీపీతో పొత్తు అవసరమా అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. జనసేన అనగానే ఒక కులము ఇంకో కులము ఆ నాయకత్వాన్ని అంగీకరించాలా అని ఈ చర్చలు జరుగుతున్నాయి. సో అందుకనే నేనేం చేసినట్టే చాలా మందికి కూడా డౌట్ రావచ్చు, ఆల్రెడీ వాళ్ళు కూటమిగా అనౌన్స్ చేసుకున్నారు కదా, అది చెప్తే సింపుల్ గా మీకు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అధికారం వస్తుంది, వైసీపీ పోద్దని చెప్ప
చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు 11% జనసేనలో ఒక్కొక్క జిల్లాలో ఒక పర్సెంటేజ్ వచ్చింది. ఆ నిజంగా ఎంత టర్న్ అయితే అది టీడీపీకి ప్లస్ వైసీపీని ఓడిస్తారు అనేది ఒకటి చెప్పండి. మీ సర్వే అబ్జర్వేషన్ ప్రకారం జనసేన ఓటు బ్యాంక్ అనేది టీడీపీ కన్వర్ట్ అంటే వాళ్ళ పొత్తులో భాగంగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అదే ఇప్పుడు సమస్య ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ ఫేస్ చూసుకొని కాపు అనే సామాజిక వర్గం జనసేనకు మద్దతు ఇస్తుంది. సో ఆ కాపులు రేపు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇస్తారా లేదా, లేదంటే పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారు జనసేన పార్టీకి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ సీఎం పదవి గురించి ఇప్పుడు ఎందుకు మనం అనవసరంగా మాట్లాడదంటే కూడా కాపులకు నచ్చట్లేదు. ఎందుకంటే సీఎం మనోడు సీఎం అవుతున్నాడు కదా, మనం అందరం కలలు అనేది, మనోడు సీఎం కానప్పుడు మనకి టీడీపీతో పొత్తు ఎందుకని కూడా అక్కడక్కడ కాపు నాయకులు మాట్లాడుతున్నారు. ఈవెన్ కాపు నాయకులు రెచ్చగొడుతున్న సందర్భం కూడా చూడొచ్చు. కాపు సంఘాలనే పనిచేసుకున్న వాళ్ళు, కాపు నేతల కింద ముద్రపడ్డ వాళ్ళు, అదే ఉద్యమంలో దశాబ్దాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్. అన్ని బతుకు పోయి అక్కడ టీడీపీ కూడా అడుక్కునే పరిస్థితి వచ్చిందని అట్లా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకనే మనం పర్సంటేజ్ అనేది పబ్లిక్లో ఉన్న మూడ్ని మనం ఇవాల్వ్ చేయగలిగినాము. రేపు మీ క్యాండిడేట్ నాకు నచ్చితే నేను ఓటేస్తానేమో, మీరు నాకు నచ్చకపోతే జనసేన ఓటు టీడీపీకి రావేమో మనం చెప్పలేము. అట్లనే జనసేన కూడా కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. అక్కడ టీడీపీ 100% చేయాల్సిందే, చేయకపోతే అక్కడ జనసేన గెలవదు, వైసీపీ గెలుస్తుంది. సో అందుకని ఈ రోజుకున్న పరిస్థితుల్లో అయితే ఇండివిజువల్ బలం గురించి మాట్లాడుకోవడం బెటర్ అనే ఆలోచనలో నేను 3 సపరేట్ ఇచ్చాను. ఒకసారి మీ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సర్వే ఏదైతుందో ఒకసారి దాన్ని మనం ఒకసారి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది మనము December 15th నుంచి 31st వరకు మనము ఆ రాయలసీమ ఒక రీజన్గా, ఉత్తరాంధ్ర ఒక రీజన్గా, సెంట్రల్ ఆంధ్ర ఒక రీజన్గా మనం తిరిగి చేశాము. ఇందులో మనము 17,500 శాంపిల్లో ఏజ్ గ్రూప్స్ ప్రకారం తీసుకున్నప్పుడు 18 నుంచి 35 కొత్త ఓటర్లు కొంచెం యంగ్ ఓటర్లు అందరూ కూడా 36% తీసుకున్నాం. ఇంకా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ 42%, కొంచెం పెద్దరికం 10%, పక్కా పెన్షన్దారులు రిటైర్ అయిన వాళ్ళందరూ ఒక 12% తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ, ఒక 6 లక్షల మంది ఓటర్లు ఎక్కువ ఉన్నారు జెంట్స్ కంటే. సో అందుకని మన పర్సెంటేజ్ కూడా ఫిమేల్ శాంపిలింగ్ ఎక్కువ పెంచాం ఈసారి. జనరల్గా తెలంగాణలో మేల్ ఎక్కువ ఉండే, ఫిమేల్ తక్కువ ఉండేది. అది ఓకే. నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అనే కోణంలో మీరు ఈ యొక్క ప్రశ్నను పెట్టడం ద్వారా దాదాపు వైసీపీకి 42% వచ్చింది వాస్తవంగా. సో ఇండివిజువల్గా మాత్రం వీళ్ళకి తక్కువ, వైసీపీ కంటే తక్కువ వచ్చినట్టు అర్థమవుతుంది మీరు చేస్తున్నటువంటి. ఇప్పుడు మీకు టీడీపీ జనసేన విడిగా పోటీ చేసింది అనుకోండి, వైసీపీ గెలుస్తుందని మనం చెప్పొచ్చు డైరెక్ట్గా. కానీ టీడీపీ జనసేన కూటమిగా ఉంది ఆల్రెడీ, మేము కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాము. కొన్ని ఉమ్మడి హామీలు కూడా ఇచ్చారు కదా, ఆర్టీసీ బస్సు కానీ, ఆడబిడ్డ పథకం కానీ, రైతు సాయం కానీ, ఇట్లాంటి ఒక 3-4 కీలకమైన అంశాలు మొన్న యువగలం ప్రోగ్రాంలో ప్రకటించారు. సో అయితే కూటమిగా చూడొచ్చు. కానీ ఇక్కడ చాలా మందికి ఉన్న అనుమానం, ఇంక్లూడింగ్ కాపు జనసేనను సమర్థిస్తున్న వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానమే జనసేన పార్టీ తప్ప, లేదంటే కాపుల్లో ఉన్న అభిమానమే జనసేన పార్టీ తప్ప, జనసేన ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాలు దా బేస్ మీద పునాది మీద మనకి ఎక్కడ కూడా కనపడట్లేదు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు. అంటే ఇది ఇప్పుడు టీఆర్ఎస్కి ఒక ఎజెండా ఉంది, కాంగ్రెస్కి ఒక ఎజెండా ఉంది, బీజేపీ జనసేనకి ఏం ఎజెండా ఉందంటే రాజకీయంగా చూసుకున్నప్పుడు ఒక శక్తి, ఆయన వెనకాల ఒక పవర్ ఉంది. ఆ పవర్ సొంతంగా ప్రకాశించలేని పరిస్థితిలో మళ్ళీ చంద్రుని సాయం కోసం పోయినట్టుగా కనపడుతుంది తప్ప మనకు అట్లా జనసేన. అందుకనే తర్వాత కూడా మన కామెంట్స్ వస్తాయి, జనసేన అనేది స్వయం ప్రకాశిత కాదు, ఎవరితో ఒకరితో కలవాల్సిందే, అప్పుడు మాత్రమే వాళ్ళ బలం ఏందో తెలుస్తుంది. సో లాస్ట్ టైం వీళ్ళకి 6.5% ఓట్లు వచ్చినాయి, అదే మొత్తంగా పోటీ చేస్తారు. ఈసారి వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్న విషయంలో ఇప్పటి వరకు ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నారు. అట్లాగే సీఎం విషయంలో కూడా లోకేష్ సీఎం చంద్రబాబు అని ప్రకటించారు, అది కాపులకు జీర్ణం కావట్లేదు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నప్పుడు ఎవరి బలం వాళ్ళు ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేస్తే రేపు కూటమి అయిందనుకోండి, ఈ 11లో ఎంత % టీడీపీకి కలిసి వస్తుంది అనేది దాన్ని బేస్ చేసుకుని వైటీపీ గెలుస్తుందా లేదనేది తేలుతుంది మనకి. ఇప్పుడు షర్మిల గారు కూడా రేపు మాపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసేటువంటి అవకాశం చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆమె ప్రభావం ఈరోజు వైసీపీ ఓటు బ్యాంకులు పెద్ద ఎత్తున చీలుస్తుంది అనేటువంటి ఒక కోణం జరుగుతుంది. అంటే మీరు 2% ఇచ్చారు, ఆమె జాయిన్ అయిన తర్వాత కొంత పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కనుక షర్మిల గారు పీసీ అధ్యక్షులు అయ్యి ఈ ఎన్నికల బరిలో ఉంటే కాంగ్రెస్ వైసీపీ పోయే ట్రెడిషనల్ పాత కాంగ్రెస్ ఓట్లలో ఖచ్చితంగా చీలికి వస్తుంది. అది టీడీపీకి ఏం నష్టం ఉండదు నా అంచనా ప్రకారం.
ఎందుకంటే ఈరోజు వైసీపీ బలం అంతా కాంగ్రెసే. అవును, కాంగ్రెస్లో ఉన్న లీడర్లే వైసీపీ లీడర్లు. అవును, ఎంతో కొంతమంది టీడీపీ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు తర్వాత కాలంలో. అవును, కానీ ఒక పార్టీ మొత్తంగా జీరో అయ్యి కనుమరుగైపోయి ఇంకో పార్టీ పుట్టుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీనే. అవును. సో ఇవాళ కనుక షర్మిల గారిని కనుక ఆదరిస్తే జనం, ఎందుకంటే మనం తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉందో చూసాం. అవును. సో తెలంగాణలో ఆంధ్ర సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవలంబించిన విధానం వల్ల ఆమె పెద్దగా పాజిటివ్ రాకపోవటము, ఈ కొంచెం అటు ఇటు వ్యవహారాలను జరిగి చివరికి పోటీ చేయకుండా సపోర్ట్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోవటంలో షర్మిల గారు కనుక సక్సెస్ అయితే అది ఖచ్చితంగా ఆ దెబ్బంతా వైసీపీకే పడుతుంది. ఇప్పటికే వైసీపీకి పాలనా పరంగా, విధానాల పరంగా, రాజకీయంగా ఒక వెండేట పాలిటిక్స్ అని ప్రతీకార రాజకీయాలు చేస్తున్న వైసీపీకి షర్మిల గారు కూడా వచ్చి రాజన్న వారసుడు ఆయనే కాదు నేను కూడా అన్నదనుకోండి, ఖచ్చితంగా జనంలో ఎంతో కొంత చీలిక వస్తుంది. షర్మిల గారు సీరియస్గా పార్టీని జనంలో తీసుకుపోయి ఓట్ల రాజకీయాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా దెబ్బ వైసీపీకే పడుతుంది అనేది నాకున్న అంచనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు? అంటే వైఎస్ జగన్ అంటే దాదాపు 39% ఇచ్చారు, చంద్రబాబుకి 37% ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి 2% ఇచ్చారు. సో అంటే ఓటు శాతం కంటే ఆయన సీఎం కోరుకునే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఆ క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్, మనకి ఎప్పుడు కూడా క్రేజే. మీకు చిరంజీవి సభలకు వచ్చిన జనం ఎక్కడైనా వచ్చారా? పవన్ కళ్యాణ్ అట్లా రోడ్డు మీద పోతే ఆ రోజుకి మనకి అటువైపు పోవటం అనవసరం, అట్లా ఉంటుంది పరిస్థితి. ఇవన్నీ ఓటు కింద మారడం అనేది మనకు 2019 ఎలక్షన్లో, మనం ఏపీ ఎలక్షన్లో చూసాం. పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజీ మీటింగ్లు సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది, ఆ స్పీచ్కి అట్రాక్ట్ అయ్యి రీల్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ జనం ఓటు ఈవెన్ ఇవాళ నాకు పెద్ద డౌట్ ఏంటంటే 50% కాపులైనా జనసేనకు ఓటేస్తారా లేదని నాకు ఇవాళ కూడా ఉన్న డౌట్. ఎందుకంటే కాపులకి బేసిక్గా కమ్మ పార్టీ అయిన టీడీపీ అంటే నచ్చట్లేదు. ఓకే, ఇంకోటి కాపుల పార్టీ అయిన జనసేనకి నెంబర్ 2 పొజిషన్లో నాదెండ్ల మనోహర్ ఉండడం ఇంకా నచ్చట్లేదు. ఈజ్ కమ్మ. అవును. సో అసలు ముందు మనోహర్ని పక్క తీసేయమని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్కి చాలా మంది కాపు నాయకులు సీక్రెట్గా చెవిలో చెప్పిపోయారంట. అట్లా ఆయన కూడా మనం అట్లా కాదు, మనం అందరి పార్టీకి ఉండాలి, ఒక కుల పార్టీకి ఎందుకు ఉండాలి, ఆయన దాన్ని జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో అందుకనే ఇదంతా ఇండివిజువల్ ప్రొఫైల్ పవన్ కళ్యాణ్. మనం అట్లా చూసుకుంటే లోకేష్ది చంద్రబాబు ఖాతాలోనే వస్తుంది, అట్లా కలిపి చూడాలనుకుంటే. అసలు ఈ ముగ్గురు కూడా ఒకటే కూటమి కిందకి వస్తారు అట్లంటే. సో అందుకని మనం ఇదేంటంటే ఇండివిజువల్ అట్లంటే పెద్ద వ్యతిరేకత ఉన్న జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటే, మీరు నమ్మరు, సేమ్ తెలంగాణలో జరిగిందే. తెలంగాణలో ఏం జరిగిందంటే, మా ఎమ్మెల్యే మంచోడు కాదు సార్, ఓడిపోవాలి, కానీ సీఎం అయితే కేసీఆర్ ఉండాలని అన్నారు. సీఎం ఈడ కూడా అదే ముచ్చట నడుస్తుంది, మావాడు ఓడిపోవాలి సార్, కానీ జగన్ గారు సీఎం ఉంటే మాకు పథకాలు వస్తాయి సార్ అంటారు. సో అంటే మీ ఎమ్మెల్యే ఓడిపోతే జగన్ సీఎం కాదు అన్న విషయం తెలంగాణలో చెప్పడం లేట్ అయింది. మరి ఆంధ్రాలో ఏమన్నా కోలుకొని చెప్పుకుంటారో లేదో మనకు తెలియదు అట్లా. ఓకే, నెక్స్ట్ మీ ఎమ్మెల్యే 3 ఎన్నుకుంటారా? ఇది ఎన్నుకుంటామని 45% ఇవ్వడం జరిగింది, ఎన్నుకోమని చెప్పేసి 48% అంటున్నారు, చెప్పలేమని చెప్పేసి 7% అంటారు. నాకు తెలిసి ఈ రిజల్ట్ వైసీపీ మీద ఖచ్చితంగా ఉండే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ 11 మందిని ఫస్ట్ లిస్ట్ లో మార్చాడు. మొన్న ఒక 8 లిస్ట్ అని వచ్చింది, అది ఫేక్ అన్నారు. ఇంకా 80% ఆయన 40 నుంచి 50 వరకు సిట్టింగ్లను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరికీ పిలిచి చెప్తున్నాడు. ఇప్పటికే చాలా చోట్ల ఇన్ఛార్జీలు కూడా రిజైన్ చేసే దారిలో కూడా ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఆయన తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎక్కడ పడిందో లేదు, కానీ ముందు సిట్టింగ్లు మార్చే దగ్గర అయితే పడింది, క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ సిట్టింగ్లు మార్చకపోవడం వల్లనే ఓడిపోయింది అనేది ఎప్పుడైతే బాగా ఎస్టాబ్లిష్ అయిందో, ఇక్కడ జగన్ గారు వెంటనే అలర్ట్ అయి చేస్తున్నారు. నిజంగా రేపు ఇదంతా వర్కౌట్ అయ్యి సిట్టింగ్లు మార్చి ఆ క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని కనుక మారుస్తూ పోయి జనం కనుక రియాక్ట్ అయితే మళ్ళీ జగన్ గెలవడానికి కూడా ఛాన్సెస్. సిట్టింగ్లు కూడా ఇప్పుడు మార్చిన సిట్టింగ్స్ ఏవైతే ఉంటారో ఆ స్థానాలు కొత్త వాళ్ళు పెడుతున్నారు కదా, అందులో దాదాపు డాక్టర్లు కానీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, కొంత అంటే నీతి నిజాయితీ గల వ్యక్తులను పెట్టాలనేటువంటి కోణంలో ఆలోచన చేసినట్టు ఒక కొంత సమాచారం వస్తుంది. అందులో ఎంతవరకు నిజమంటారు? అది ఏమైనా సరే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే, ఆయన మంచి అంతా సీఎం గారి ఖాతాలు వేసుకొని ఏదైనా చెడు ఉంటే మా ఎమ్మెల్యే మీద నెడుతురని ఏడుస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయినా, అంటే మంచి జరిగితే నువ్వు సీఎం ఖాతా, చెడు నష్టం వస్తేనే మా ఖాతా నా సార్ అని అడుగుతున్నారు. అంటే మీకు వ్యతిరేకత అనేది ఎమ్మెల్యే మీద వచ్చి సీఎం మీద లేకపోవడం, సీఎం మంచోడు కానీ ఎమ్మెల్యే చెడ్డోడు ఎట్లయితే ఇదంతా ఒకటే పరిపాలన కదా. సరే, ఒక వ్యక్తి ఇండివిజువల్ క్యారెక్టర్ డిస్టర్బెన్స్ ఉంటే అది వేరే విషయం, కానీ ప్రభుత్వ పథకాలు విధానం ఇచ్చే వ్యతిరేకతకి ఎమ్మెల్యే ఎంత కారణమో సీఎం అంతే కారణం ఉంటాడు కదా జనరల్గా. సో అందుకనే ఈ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఇందులో సీఎం పాత్ర ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మనకు అది కూడా వస్తుంది, దాంట్లో క్లియర్గా ఉంటుంది మనకి. ఓకే,
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఎమ్మెల్యే పనితీరు, సీఎం పనితీరు, పై రెండు అంటూ దాదాపు ఎమ్మెల్యే పనితీరు మీదనే జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఈవెన్ జగన్ గారు భావిస్తున్నది, వైసీపీ పార్టీ భావిస్తుంది కూడా ఏంటంటే మనం మంచోళ్ళం కానీ ఎమ్మెల్యేల వల్లనే చెడ్డ పేరు వస్తుంది పార్టీకి అనేది ఎక్కువ మంది భావిస్తారు. కానీ ఇందులో సీఎం యొక్క యాటిట్యూడ్, ఆయన ఎవరిని కలవకపోవటం. ఇందాక ఒక మిత్రుడు ఫోన్ చేసిన రిపోర్ట్ చూసి ఆ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ఎమ్మెల్యే ఈ 4.5 ఏళ్లలో ఒక్కసారి కలిసిండంట ముఖ్యమంత్రి. ఇంకొక మాజీ మంత్రి కాంగ్రెస్లో పనిచేసి ఇప్పుడు వైసీపీలో ఒక ఆయన నన్ను ఒకసారి సీఎంని కలిపియండి అని ఆడున్న సీనియర్లకు అడ్వైజర్లను అడుగుతుండట. అంటే ఇంత ఆల్రెడీ మనం తెలంగాణలో చూసినాం, కలవకపోవడం మాట్లాడకపోవడం వల్ల వచ్చిన నష్టం ఎంతో మనకు అర్థమవుతుంది. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు కూడా అదే పరిస్థితి ఏపీలో ముఖ్యమంత్రి. అంటే ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇక్కడ మనం తప్పట్టడానికి లేదు. కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్న ఇండివిజువల్ కొంత మొండిగా, మీకు సామాజిక వర్గాల వరకు చూస్తే కూడా ఆయన తీసుకున్న విధానాలు, ఆయన ప్రోత్సహిస్తున్న సామాజిక వర్గాలను చూస్తే కొన్ని శక్తులు ఆయనకు చాలా వ్యతిరేకంగా తయారవుతున్నాయి. సో అందుకని ఇక్కడ సీఎం నాకైతే 50-50 ఇద్దరు బాధ్యత వహించాలని నాకు అనిపించింది. కానీ జనం రియాక్షన్ మాత్రం మనకి ఇట్లా వచ్చింది. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్లయితే సీఎం సేమ్ అదేవిధంగా వైఎస్ఆర్ కానీ వైఎస్ జగన్ కానీ కేసీఆర్ కానీ ఇద్దరు కూడా జనరల్గా ప్రజలను కలవకపోవడం వల్ల ఆ వ్యతిరేకత కూడా, అంటే గ్రౌండ్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మన తెలంగాణలో చూసినట్లయితే భూ కబ్జాలు కానీ వసూళ్లు కానీ ఇవన్నిటితోటి కొంత వ్యతిరేకత ఇటు సీఎంతో పాటుగా అటు సీఎం కలవకపోవడం కావచ్చు, లేకపోతే ఇటు వీళ్ళు పనితీరు సరిగ్గా లేకపోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల ఇక్కడ ప్రభుత్వం కోల్పోయిందని స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. సేమ్ ఇదే పరిస్థితి అక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందంటారు? భూ కబ్జాలు కానీ వసూళ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యేల అవినీతి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలది ఎట్లా ఉందంటే బేసిక్గా అక్కడ చేసిన పెద్ద ఇదేంటంటే ప్రతిపక్ష నాయకుల్ని అసలు నోరెత్తకుండా ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. అసలు ఒక టాక్ ఏంటంటే అసలు రేపు ఎలక్షన్ టైంకి బూత్ ఇన్ఛార్జిని పెట్టుకునే పరిస్థితి అన్న టీడీపీకి ఉంటుందా ఉండదా, అంతా టెర్రరైజ్ చేశారు అక్కడ రాజకీయాలని. సో అందుకనే ఈరోజు ఏంటంటే ఎమ్మెల్యేలలో చాలామంది ఇండివిజువల్గా అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు, కబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళు, హత్యా రాజకీయాలు చేస్తున్న ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జనం మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఎంత తక్కువ తెరిస్తే అంత మంచిది. మనం ఓటు ద్వారా చూపిద్దామని మాతో ఇండివిజువల్ సైలెంట్గా చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఎవరైనా వైసీపీ ఉందని చెప్తారు, ఎలక్షన్ నాటికి మాత్రం అందరూ టీడీపీ జనసేనకు ఓటేస్తారు, మీరు చూడండి అని చెప్తున్నారు. సో అంటే ఏంటంటే జనం ఇప్పుడు మాట్లాడినా కూడా తీసుకుపోయి లోపడేస్తారేమో, ఇంటర్వ్యూ ఇచ్చినా కష్టమే అన్న పరిస్థితిలో మాట్లాడుతున్నారు. సో అందుకని ఎమ్మెల్యేల చాలామంది అంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఫైనాన్షియల్ దాంట్లలో ఇరుక్కపోయి ఉన్నారు. అయితే మళ్ళీ ఈ ఆరోపణలు జగన్ మీద లేవు. జగన్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు, ఆయనకే మస్తు ఆస్తుంది భయ, ఇక్కడేం తినాలనే ఉంది, ఆయనకే సరిపడా ఉంది, 2-3 జన్మలకు సరిపడా సంపాదించుకుంటే ఇక కొత్తగా ఆయన అవినీతి చేయాల్సిన అవసరం లేదని జనం కితాబు ఇస్తారు ఆయన అవినీతి చేయడని. కానీ నాకు తెలిసి మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే తెలంగాణలో కంటే ఇంకా ఓటర్లు అక్కడ ఇంకా పెద్ద విప్లవం సృష్టించడం కనబడుతుంది. ఇదే కనుక నిజమైతే మనకు ఒక వ్యక్తి వచ్చి చెవులు ఏం చెప్తుంటే, సార్ మీరు ఏ జిల్లాకన్నా పోండి, మీరు ఇట్లా పలానా సర్వే అని అనగానే మీరు వైసీపీ అని ఓటేస్తారు. కానీ ఇక్కడ ఒరిజినల్ ఓటింగ్ టైంకి వచ్చేసరికి వేయరు సార్. చాలా మంది లోపల ఇట్లా ఉడుకుతున్నారు, భయానికి మీకు చెప్పారు. మీకు ఇప్పుడు తెలంగాణ వరకు వస్తే కేవలం భూ కబ్జాలు కావచ్చు, లేదా కొంత అవినీతి ఆరోపణలు ఉంటాయి. కానీ ఇప్పుడు దీనికి అడిషనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లే హత్య రాజకీయాలు అనేవి చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు కూడా అసలు ఊపిరి సలుపుకుంటా వాళ్ళ రాజకీయాలు చేయకుండా ఒక ఫ్లెక్సీలు లేవండి. ప్రతిపక్ష పార్టీలో ఫ్లెక్సీలు లేవు రోడ్ల మీద. అధికార పార్టీ తప్ప ప్రతిపక్ష పార్టీ వాడు బర్త్డే ఫ్లెక్సీ పెట్టుకునే ధైర్యం కూడా చేయట్లేదు. అట్లా ఉంది. ఆ కృష్ణా నుంచి విజయనగరం వరకు మనం పోయి చూసినప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంది. సార్, ఎవరి ప్రభుత్వ పథకాలు ఉపయోగకరం? జగన్ వచ్చేసి 46% ఉంది, చంద్రబాబు వచ్చేసి 40% ఉంది, చెప్పలేమని చెప్పేసి 14% ఉంది. అంటే కొంత ప్రభుత్వ పథకాలు వాస్తవం కూడా ఎక్కువ. అసలు మొత్తం జగన్ ఇవాళ డిపెండ్ అవుతుంది ఓన్లీ సంక్షేమ పథకాలు. అందులో కూడా మీకు పెన్షన్ పొద్దున్న 5:30కు 1వ తారీఖు నాడు పోయి ఇచ్చేస్తారు, డోర్ కొట్టిస్తారు. అది 1 నుంచి 5 తారీఖు లోపల ఆల్ పెన్షనర్స్ విల్ గెట్ అనమాట. సో దీనికి ఆన్లైన్ సిస్టమ్ లేదంటారా? ఆన్లైన్ సిస్టమ్ లేదా? బై క్యాష్ వాలంటీర్ వచ్చి మీ ఇంటి డోర్ కొట్టి మీకు 5:30కు పొద్దున్న ఇస్తే మీరు ఇచ్చిన ఛాయ్ తాగి వెళ్ళిపోతాడు. అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రచారం అనుకోవచ్చు వాస్తవంగా. మీరు 1 నుంచి 5వ తారీఖు వరకు అన్ని కాలనీలు, అపార్ట్మెంట్లు, ఊర్లన్నీ కూడా కలకలలాడుతుంటాయి. 1 నుంచి 5వ తారీఖు వరకు 5:30 నుంచి 6:30, 7 లోపల పంపిణీ అయిపోతుంది. ఆ వాడకట్ట అంతా పంపిణీ అయిపోతుంది. మనం ఓటింగ్ ముందు రోజు
చెప్తారేమో. ఇది గడిచిన 4.5 ఏళ్ళ నుంచి ఒక్క రోజు ఒక్క నెల కూడా మిస్ కాలేదు. ఓకే, అట్లా నాకు తెలిసి ఇది ప్రాక్టీస్ ఏమో, అది పోలింగ్ ముందు పంచడానికి ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన మెయింటైన్ చేసిన దాంట్లో ఇది ఒక్కటి. పెన్షన్ అనేది మీరు ఎవరింటికి ఎవరిని అడగనవసరం లేదండి. ఇంకా ఈవెన్ రేషన్ కూడా ఆ వాడకట్టుకు వెహికల్ వచ్చి ఇంటి ఉన్న కనీసం మనం రేషన్ షాప్ పోకుండా మన గల్లీకి బండి వచ్చి ఇచ్చిపోవడం అనేది కూడా ఎంతో కొంత పాజిటివ్ కింద జనం చూస్తున్నారు. ఈ డబ్బుల గురించి అయితే మీరు ఎవరు నెగిటివ్ చెప్పరు. ఈ పెన్షన్ 5:30 పొద్దున్నిచ్చి డోర్ కొట్టి 1వ తారీఖు నాడు 31 రాత్రి వచ్చి చేయటం అనేది అది ఎక్కడైనా మిస్ కాకుండా జరుగుతుంది. అట్లా ఓకే, అది నాకు తెలిసి పెన్షన్దారుల ఓట్లు బలంగా వైసీపీకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈసారి ప్రభుత్వం మారుతుందని అనుకుంటున్నారా? అవును అని 44% చెప్తున్నారు, కాదు అని 42% చెప్తున్నారు, చెప్పలేమని చెప్పి 40%. అంటే చాలా క్లోజ్ ఫైట్ నడుస్తున్నారు. చాలా క్రూషియల్ దగ్గరగా ఉంది ఇది. అంటే వన్ సైడ్ గా ఇవాళ వైసీపీ గెలుస్తుందని చెప్పలేము, కూటమి గెలుస్తుందని చెప్పలేము. ఎందుకంటే ఈ స్కీమ్స్ లోంచి డైవర్ట్ చేసే స్కీములు ఇప్పుడు చంద్రబాబు అండ్ కూటమి ఏదో చెప్పింది. సేమ్ మన తెలంగాణ లాగా ఆర్టీసీ బస్సు ఫ్రీ సిలిండర్లు ఈ 2-3 పథకాలు చెప్పారు కదా. ఇన్ని స్కీములు పెట్టినప్పటికీ కూడా మళ్ళీ జగన్ మీద మనకు వ్యతిరేకత ఎక్కడ పడుతుంది అంటే పరిపాలన పరంగా డెవలప్మెంట్ లేకపోవటం. డెవలప్మెంట్ విషయంలో రోడ్ల విషయం దారుణంగా ఉంది. ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రాజధానుల అంశం కానీ ఇట్లా చాలా వ్యతిరేక అంశాలు కనపడుతున్నాయి. మీకు కాదు అని చెప్పే 42%లో మెజారిటీ ఫ్రీ స్కీమ్స్ లబ్ధిదారులే ఉంటారు. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఉండాలని ఉంటుంది. ఎందుకంటే మీకు ఏ ప్రభుత్వంలో ఇంటికి వచ్చి డబ్బులు వేయటం అనేది లేదు కదా. ఎవడో ప్లేస్ వాడు ఏం కటింగ్ కూడా ఏం తీసుకోడు, మళ్ళీ కోత లేదు. మీకు వచ్చి 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కట్ చేసేలేదు. మళ్ళీ వేరే స్కీమ్ లో కోత ఉంది. అమ్మఒడి లాంటి దాంట్లో 10,000 ఇస్తే సంవత్సరానికి 1000 రూపాయలు కట్ చేయటం, ఇట్లాంటి 1000 రూపాయల స్కీమ్ కోత. అక్కడక్కడ నిరసన ఉంది, అంగన్వాడీల జీతాలు లేకపోవటం, ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. కానీ ఈ పెన్షన్ దగ్గరికి వచ్చేసరికి కోత లేకుండా ఇవ్వటం అనేది బాగా వాళ్ళే కాపాడుతారు ఈ 40%లో. అంటే ఇక్కడ వాస్తవంగా మనకు తెలంగాణ విషయానికి వచ్చినట్లేదు సార్, కాళేశ్వరం అనేటువంటి ఒక అవినీతి ప్రాజెక్ట్ కానీ, లేదంటే మనకు నిరుద్యోగుల అంశం కానీ, సో ఉద్యోగులకు సంబంధించినటువంటి రివిజన్ పే స్కేల్ సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ చాలా ప్రభావితం చూపే వాస్తవంగా. సో వీటన్నిటి ప్రభావం అక్కడ సేమ్ ఇలాంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందంటారా? ఒకటి నిరుద్యోగం ఉంది. ఓకే, నిరుద్యోగం సేమ్ అక్కడ కూడా సేమ్ ఇలాంటి రిక్రూట్మెంట్స్ లేవు. పిల్లలకు స్కూల్కి బిల్డింగ్లు టాయిలెట్లు కట్టించారు కానీ టీచర్లు వేయలేదు. ఓకే, మీరు ఎంత పెద్ద మంచి బిల్డింగ్ చేసి కలరింగ్ చేసి వైసీపీ కలర్ వేసుకున్నా పాఠం చెప్పేటోళ్ళు లేకుంటే పిల్లలు ఏం అయిపోతారు? పిల్లలు వస్తారు పోతారు. వాళ్ళకు ట్యాబులు ఇచ్చారు, ఆ ట్యాబులో బైజూస్ కంటెంట్ ఏదో పెడుతున్నారు. ఆ బైజూస్ కంటెంట్ వాడు 3 ఏళ్ళు చదివేది 1 ఇయర్కి ఖరాబ్ అవుతుంది. దాంట్లో చదువుకునేది ఏం కనపడలేదు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అని అందరు గొప్పగా చెప్పి ఇంగ్లీష్ మీడియంలో టీచర్లకు ఇంగ్లీష్ లాంటి టీచర్లు ఉన్నారు, వాళ్ళు ఇంకా పిల్లలకి ఏం చెప్తారు? సో ఇట్లా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీల విషయంలో పెండింగ్ అట్లాగే ఉంది, వాళ్ళ హామీలు నెరవేరలేదు. ఏ సెక్షన్ చూసుకున్నా అసంతృప్తి ఉంది. అసంతృప్తి లేనిది ఎవరయ్యా అంటే ఒక్క పెన్షన్దారులు సంక్షేమం. ఈవెన్ మీకు ఆటో వాళ్ళకి ఇస్తుంటే కూడా మాకు ఎందుకు సార్ 10,000 ఆటోకి ఇస్తారు, 3,000 చలాన్లు వేస్తారు, ఎందుకు సార్ మాకు 10,000 అని అంటున్నారు. అంటే ఇట్లా జేబులో తీసుకొని అసుంట పోగానే ఒక చలాన పడి 1000 రూపాయలు కట్టిపోతున్నాడు. సో అందుకనే ఎంత పాజిటివ్ అనిపిస్తుందో అంత నెగిటివ్ అండర్ కరెంట్లో కూడా కనబడుతుంది మనకు అక్కడ. ఓకే, చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందని చెప్పేసి దాదాపు అవును అన్నదానికి 36%, కాదు అనడానికి 57%, చెప్పలేమనడానికి 7%. అంటే వాస్తవంగా చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా ప్రభావితం చేసిందని చెప్పేసి మాకు తెలిసినటువంటి అంశం సార్. మరి మీ సర్వేలో మాత్రం 57% అంటారంటే రావాల్సినంత రాలేదు. ఈ క్వశ్చన్ వల్ల ఏమన్నా ఇబ్బంది పడ్డారేమో? లేదు, దీన్ని పొలిటికైజ్ చేయడంలో టీడీపీ పార్టీ కూడా విఫలమైంది. దాన్ని అంత ఎన్కాష్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే అంత ఒత్తిడి, మీరు అన్న టెర్రరిజం దాని వల్లనే, ఆ టెర్రర్ పాలిటిక్స్ వల్లనే ఇప్పుడు ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి నో జగన్ యాంటీ జగన్ అని అనుకో, ఇవాళ 6 నెలలు జైలు పంపించినట్టు పరిస్థితి. వాస్తవం అరెస్ట్ అయినప్పుడు కూడా మంచి మంచి వ్యక్తులను, పెద్ద పెద్ద లీడర్లను కూడా ఇంటి వెనకాల పారిపోతున్నారు. అసలు ఎవరి ఇంట్లో ఆడు కూర్చొని ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాను. అందుకనే ఇంకోటి టీడీపీ నేను ఇండివిజువల్ గా నేనేమనుకుని తెలుసా, చంద్రబాబు అరెస్ట్ అంటే అసలు విజయవాడ మండిపోద్దేమో, ఒకప్పటి రంగా అప్పటి గొడవలు ఎట్లయినా అట్లా అయితే అనుకున్నా నేను. నాకు రంగా గొడవలు గుర్తున్నాయి. రంగాలాగా విజయవాడ తగలబడిపోద్దేమో అన్నంత నాకు టెన్షన్ అయింది. తీరా చూస్తే లోకేష్ కూడా ధర్నా చేయాలని పరిస్థితిలో కనిపించింది. అంటే ఇదేంటంటే దీని అంతటి కారణం జగన్. వీళ్ళ వైఫల్యం అంటే వీళ్ళని ఇంట్లో నుంచి రాకుండా, నోరు మెదలకుండా వాళ్ళని ఒక భయంకరమైన ఒక దాంట్లో పెట్టడంలో జగన్ సక్సెస్ అయ్యిండు. చంద్రబాబు అరెస్ట్ అంటే చంద్రబాబు మీ చేయటం అంటే ఏందో బాధ, అంత ప్రళయం రావాలనుకున్నాను నేను. ఏ ప్రళయం రాలేదు, చల్లగా తప్పకుండా. దానిలో మళ్ళా కమ్మ సంబంధించినటువంటి సామాజికులు చాలా బలంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా అంతే ధీటుగా టెర్రర్ పాలిటిక్స్ చేయగలుగుతారు. కానీ ఈ విషయంలో మాత్రం అన్ని వ్యవస్థల్ని జగన్ కంట్రోల్లో పెట్టుకొని వీళ్ళని కూడా కంట్రోల్లో పెట్టిండు.
సార్ 3 రాజధానుల నిర్ణయం సరైనదేనా? అవును అని 39%, కాదు అని 51%, చెప్పలేమని చెప్పేసి 10% అంటున్నారు సార్. వాస్తవంగా 3 రాజధానుల నిర్ణయం అనేది కొంత ఇబ్బందికరమైన విషయమే వాస్తవంగా. ఇప్పుడు కానీ అవును సార్, మీ కర్నూలు దగ్గర పోయారు అనుకోండి, 3 ఎందుకు సార్, ఒకటే ఉండాలి కానీ మా కర్నూలు ఉండాలంటారు. అవును. వైజాగ్ పోయినోడికి 3 ఎందుకు సార్, ఒకటి ఉంటే చాలా, అది మా వైజాగ్ ఉండాలంటారు. అమరావతి తోడు మాకు ఇదే ఉండాలంటాడు. సో అసలు ఈ 3 కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ముగ్గురు జనాలకు ఇలా కొత్త లేని హేట్రేట్ అంతా క్రియేట్ చేసుకున్నాడు ఆయన. అదే అమరావతి అట్లా కంటిన్యూ చేసినా వేరే ఉంటుంది. ఈ 3 పెడతానని చెప్పేసరికి ఇటు అమరావతి వాళ్ళకి నచ్చట్లేదు. అని 3 ఎందుకంటే మా కర్నూలు ఒకటే ఉంచవచ్చు కదా అని కర్నూలు వాళ్ళు, రాయలసీమలకు వాళ్ళకి దగ్గర అవుతుంది, విజయనగరం విజయాలు విశాఖ మాకు దగ్గర అవుతుందని చూస్తారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ లోకలైజ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం మీద చాలా గందరగోళం ఉంది. ఇది అనవసరంగా దీనికి గెలికిండి అనే విషయాన్ని చాలా మంది చెప్తారు. అయితే అమరావతి అనే కోణం అంటే అమరావతి రాజధాని ఉండొద్దు అనడానికి అక్కడ పెట్టుబడులే కారణం అంటే మొత్తం కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఆధిపత్యం. అదే ఆయన క్యాస్ట్ పరంగా రాజకీయంగా ఆ ప్రయోజనాలతో చూసిండు కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అనేది చూసుకున్నప్పుడు మాత్రం ఆయన అమరావతి కంటిన్యూ చేసినా ఆయనకు సపోర్ట్ దొరికేదేమో నా పర్సనల్ ఒపీనియన్. కాకపోతే జనం ఏంటంటే 3 ప్రవేశపెట్టి దాన్ని చూపించేసి ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు మారుస్తామంటే కూడా ఇప్పుడు ఎట్లా ఈ విషయంలో అసలు విషయం ఏంటంటే 3 రాజధానిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నందుకు జనం కూడా చంద్రబాబును వ్యతిరేకిస్తారు. ఎందుకు ఉంటే ఏమైంది 3 రాజధానులు ఉండనివచ్చు కదా అని చెప్పి పర్సెంటేజ్ కూడా ఉంది. అంటే వైజాగ్ వాడికి నాకు రాజధాని ఉంటుంది కదా, ఏదో ఒక రాజధాని ఉంటుంది కదా, అసలు మొత్తానికి ఒకటి కాకపోయినా 3 ఒకటైనా ఉంటే చాలని వైజాగ్ కూడా అనుకుంటుండు, శ్రీకాకుళం కూడా అనుకుంటుండు, ఆ కర్నూలు కడపోడు చిత్తూరు కూడా ఏమనుకుంటే మాకు కొంచెం కర్నూలు దగ్గర ఉండని రాదు ఏదో ఒకటేనా అట్లా ఆ క్రమంలో కొంచెం చంద్రబాబును వ్యతిరేకిస్తారు. ఓకే, నెక్స్ట్ సార్, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందా అంటే దానికి స్పష్టంగా కనబడుతుంది. ఉంటుంది అనేది 48% చెప్తున్నారు, లేదు అనేది 42% చెప్తున్నారు, చెప్పలేమని చెప్పేసి 10% చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఉండే అవకాశం బలంగా కనబడుతుంది. వైసీపీ వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందనే విషయాన్ని వైసీపీ క్యాడరు, వైసీపీ సానుభూతి పరులు, వైసీపీకి ఓటేసే వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ లాగా ప్రభుత్వ మార్పిడి జరగటం ఇష్టం లేదు. సో అందుకనే ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ మనకు క్లియర్, మీకు తెలంగాణ ఎఫెక్టు 11 మంది ఇన్ఛార్జీలు పెట్టినప్పుడే తెలంగాణ ఎన్నికల ప్రభావం స్టార్ట్ అయింది. ఇంకా దానికి వేరే రుజువు అక్కర్లేదు, జగనే మొదలు పెట్టిండు, ఆ ఎఫెక్ట్ కనబడుతూనే ఉంది. అందులో భాగంగానే జనం కూడా ఖచ్చితంగా మార్పు కోరుకునే వాళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్నారు. అది నెక్స్ట్ 5 ఏళ్ల జగన్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? 51% అని చెప్పేసి 25% 25 మార్కులు 51% ఇచ్చారు. 50 మార్కులు వచ్చి 46% ఇచ్చారు. అంటే 75% 3% మార్కులు 3 అంటే 50% అంటే 46% అంటే కొంచెం బెటర్ గా ఉందేమో. పాస్ మార్కులు అయితే ఉన్నాయి, పాస్ మార్కులు అయితే ఉన్నాయి, వస్తాయి, డిస్టింక్షన్ లేదు, నెంబర్ 1 గ్రేడ్ 1 లేదు, పాస్ మార్కులు అయితే ఉన్నాయి. ఈ పాస్ మార్కుల నుంచి ఆయన ఓవర్కమ్ అయ్యి తీసేసుకొని మిగతా ఇప్పుడు వస్తున్న ఆల్రెడీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకతను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు మార్చి కొత్త క్యాండిడేట్లకు ఇచ్చి ఆ రకంగా ఏమన్నా బయటపడితే చెప్పలేము రేపటి వ్యూహం. సార్ నెక్స్ట్, ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీల బలబలాలు. సో ఒకసారి దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మనం క్లియర్గా చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో టీడీపీ ఎంతో కొంత ఎడ్జ్ కనబడుతుంది, అట్లాగే విజయనగరంలో వైసీపీ ఎడ్జ్ కనపడుతుంది, విశాఖలో కూడా వైసీపీ ఎడ్జ్ కనపడుతుంది, తూర్పుగోదావరిలో కొంచెం అనూహ్యంగా జనసేనకి 29% వచ్చింది, కాపు అక్కడ. అట్లాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేనకి మనకు హైలైట్ చేసేంత ఫిగర్ అనేది మనకు కనపడుతుంది. సో అట్లాగే కృష్ణా గుంటూరులో పోటాపోటీ ఉంది. ఇక్కడ ఒక పెద్ద చర్చ ఏంటంటే కృష్ణా గుంటూరులో ఉన్న నియోజకవర్గాలు సగం నియోజకవర్గాలు కనుక వైసీపీ గెలిస్తే అధికారం కూడా వస్తుంది అన్న చర్చ కూడా ఒక సెంటిమెంట్ అంటే సగానికి పైగా దాటాలి అక్కడ. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం సగం దాటితే ఖచ్చితంగా అక్కడ అధికారం వచ్చే అవకాశం కూడా చెప్తారు. అట్లాగే ప్రకాశము నెల్లూరులో కూడా, నెల్లూరు గతంలో వైసీపీ స్వీప్ వన్ సైడ్, ఇప్పుడు అందులో సగాని % టీడీపీ లాక్కోగలిగింది. టీడీపీ జనసేన కలిస్తే 51 అవుతుంది రామారెడ్డి. సో నెల్లూరు రెడ్లు ఆల్రెడీ తిరుగుబాటు జెండా పట్టుకున్నారు అక్కడ వైసీపీ జగన్ మీద. సో అది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది అని కూడా రానున్న రోజుల్లో మనం మళ్ళీ ప్రీపోల్ సర్వే ఒకటి చేస్తాం కదా, ఆ టైంకి నెల్లూరు ఇంకా టీడీపీకి ఎడ్జ్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. నెల్లూరు అనేది అంటే జనరల్గా ఈ నెల్లూరు రెడ్లు కానీ మిగతా సామాజిక వర్గాలు కానీ దాదాపు వీళ్ళంతా ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తులు. సో ఈ సపోర్ట్ అనేది టీడీపీ కనుక వస్తే కొంత స్టేట్ వైడ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. జగన్ మీద ఉండే సహజమైన వ్యతిరేకతతో టీడీపీ దగ్గర అవుతారు. వాళ్ళందరికీ సరైన టైంలో టికెట్లు ఇచ్చి నిలబెట్టుకుంటే కనుక ఖచ్చితంగా టీడీపీకి అక్కడ ఎడ్జ్ కనబడుతుంది. కడపలో యాజ్ యూజువల్ గా ఎంతో కొంత వైసీపీకి మొగ్గుంటుంది. కర్నూలులో కూడా క్లోజ్ ఫైట్ ఉంది. ఈవెన్ అనంతపురం కూడా కొంచెం వైసీపీ షో చేస్తుంది. చిత్తూరులో న్యాచురల్ గానే కొంచెం టీడీపీకి ఉంటుంది. సరే ఓవరాల్ గా వచ్చినప్పుడు మనకు
వైసీపీ టీడీపీ మధ్య డైరెక్ట్ చూసుకున్నప్పుడు 2% ఉంటుంది, కూటమిగా చూసుకున్నప్పుడు 9% వైసీపీ మైనస్లో ఉంటుంది. ఓకే, సో ఇందులో ఎంతవరకు ఇవి షిఫ్ట్ అవుతుంది అది మనం ప్రీ పోల్ సర్వే అంటే మీకు జనసేన క్యాండిడేట్ ఎవరు పోటీ చేస్తారు, జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చారు, టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది, బీజేపీ ఎటువైపు ఉంటుంది. ప్లస్ ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళతోటి కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ వైసీపీతో కలిస్తే వైసీపీ మటాష్ అనేది ఒక చర్చ. అవును, ఎందుకంటే బీజేపీ తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ఏదో వేరే గేమ్ ప్లాన్ ఆడపోయి ఆగమైనట్టుగానే అక్కడ కూడా అవుతారు అనేది ఒకటి నడుస్తుంది. చంద్రబాబుకి ఏమో బీజేపీని పక్కన పెట్టుకుంటే జగన్ని బెదిరించవచ్చు అనేది ఆయనకున్న ఆలోచన. సరే, ఇప్పుడు సిబిఎన్ ఏమో ఇటు ఇండియా కూటమి సైడ్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది మనకి. ఇంకొక వైపు ఏమో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇక్కడ జనసేన పొత్తు ఆల్రెడీ ఇక్కడ మన తెలంగాణలో చూసినాం బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చింది. సో ఇద్దరు ఇండివిజువల్గా ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయంలో. ఇటు చంద్రబాబు ఇండియా కూటమి సైడ్ కొంత పోతున్నట్టు తెలుస్తోంది, ఇటు జనసేన ఏమో బీజేపీ సైడ్ పోతున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఈ పొత్తుతోటి ఏ పార్టీకి ప్లస్ అయితే ఏ పార్టీకి మైనస్. యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లుందంటే బీజేపీ పవర్ ఏమో అందరికి కావాలి, అట్లని పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి ఎవరికి లేదు. అంటే వెనక నుంచి మాత్రమే పవర్ ఇవ్వాలి. ఇవాళ చంద్రబాబు కూడా బీజేపీతో ఎందుకు ఆయన ఒకసారి దూరం అయ్యే అధికారం కోల్పోయిన బాధలో ఉన్నాడు. సో ఈసారి బీజేపీ ఆశీస్సులు నాకే ఉండాలని కోరుకుంటున్నాడు. జగన్ గారు ఏం చెప్తున్నారు, మీరు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ ఇస్తుంటే మీరు ఏదంటే ఏ మద్దతు బిల్లు కంటే ఆ బిల్లుకి మద్దతు చెప్తుంటే నాకంటే పెద్ద లాయాలిటీ ఏముంది చంద్రబాబు దగ్గర అని జగన్ గారు ఫీల్ అవుతారు. సో ఇప్పుడు బీజేపీతో పోతేనేమో జగన్ కి మైనార్టీ ఓట్లు సమస్య వస్తుందని. చంద్రబాబు గతంలో ఒకసారి బీజేపీతో వెళ్ళిండు కనుక పెద్ద కొత్త ప్రమాదం ఏం రాదనేది వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఆయనకు ఒక గ్లామరిక్ వ్యవహారం లాగా కనపడుతుంది రాజకీయాలన్నీ. మోడీ గారు పిలిచి మాట్లాడటం, అమిత్ షా గారు టైం ఇవ్వటం, ఇటు చంద్రబాబు గారు ఇంటికి రావటం, ఇవన్నీ ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తుండ, ఆ హైరార్కీని ఎంజాయ్ చేస్తుండ. సో ఇది అందుకనే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఏం చేసింది, టీఆర్ఎస్ని గెలిపిద్దామని ఒక ప్లాన్ చేసి వాళ్ళు కూడా 19 సీట్లలో సెకండ్ పోయి గెలిచే వాతావరణాన్ని చెడగొట్టుకున్నారు. సో రేపు మళ్ళీ పార్లమెంట్ సీట్లు కావాలి. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు గెలిచినా మనకే వస్తారు, మన దొడ్లకే వస్తారు కదా, అసలు మనం ఎందుకు తొందరపడి వాళ్ళతో వీళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని కూడా బీజేపీ లీడర్ మాట్లాడుతారు. మేమే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని కూడా చెప్తారు. సో అందుకనే పార్లమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు బీజేపీకి ఒక అనుకూలత కనపడ్డా, అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి బీజేపీకి మళ్ళీ ఆ అనుకూలత రాదు. సో జనం కూడా చాలా తెలివిగా పార్లమెంట్ సీట్లు మోడీకి ఇచ్చి అసెంబ్లీ సీట్లు ఏ నాయకుడికి ఇస్తారో చూడాలి. మరి అంటే అక్కడ పార్లమెంట్ సీట్లలో కొంత బీజేపీ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? ఎంతో కొంత. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సరే తెలంగాణలో భారీగా 10 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆంధ్రాలో వచ్చేసరికి అంత కాకపోయినా కానీ మనం కూడా నిర్ణయాత్మకంగా ఉన్నామని చెప్పడం కోసం మనం ఎవరికి అంటకుంటుంటే బెటర్ అని రాష్ట్ర ఏపీ నాయకత్వం బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది. సో అందుకనే రేపు అక్కడ వైసీపీ గెలిచినా చంద్రబాబు గెలిచినా తెచ్చి ఎంపీలు మన దాంట్లో కలుపుతారు. మనం ఎందుకు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో దూరి ఆగం చేయాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. సో అసెంబ్లీ వరకు వచ్చినప్పుడు మాత్రం ఇండిపెండెంట్గా ఉండటమా ఎంతో కొంత చంద్రబాబు సపోర్ట్ చేయటం అనే విషయంలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇక సపోర్ట్ ఉంటే ఓపెన్గానే ఉంటేనే అది ఎవరికైనా బెనిఫిట్ వస్తుంది. కాకపోతే జగన్కు బీజేపీ ఉండటం అనేది జగన్కు నష్టం, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా నష్టం వ్యవస్థలు ఉన్నది. సో అందుకనే ఎంతో కొంత టీడీపీ జనసేన కూటమికి మరి అప్పుడు టీడీపీ ఇండియా కూటమికి పోతుందా లేదా, ఎందుకంటే అక్కడైతే క్లియర్ లైన్ ఉండాలి, ఐదర్ ఇండియా కూటమి ఉండాలి ఎన్డీఏ కూటమి కన్నా ఉండాలి. అలా కాకుండా రెండు వైపుల నుంచి ఆట ఆడటం అనేది సాధ్యం కాదు, ప్రమాదకరం కూడా. సార్ ఇక్కడ లాస్ట్ మీరు కన్క్లూజన్ కొన్ని ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ మనం చూసిన స్లైడ్స్లలో చాలా క్లోజ్ ఫైట్ కనబడతా ఉంది. మీకు అంటే నేనేం చెప్తా అంటే పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఎంతో కొంత చీలికొచ్చే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ యాటిట్యూడ్ ఇష్యూస్, బిహేవియరల్ ఇష్యూస్ వల్ల పథకాలు పొందుతూ కూడా మనకు తెలంగాణలో ఏం జరిగింది, 5 పథకాలు ఉంటాయి, 4 వచ్చి 5వది రానోడు కూడా ఇది ఇయ్యలేగా, ఇల్లు ఇయ్యలేగా, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేగా అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అదే ఆంధ్రాలో ఏ ఊరి పోయి నాకు అదే కనబడుతుంది. ఇన్ని తీసుకుంటూ కూడా లాయాలిటీ ఎందుకు మిస్ అవుతారు లీడర్ పట్ల అనే విషయంలో 1వ తారీఖు వచ్చి ఇంటికి వచ్చి జీతం ఇచ్చినట్టు ఇచ్చిపోతుంటే కూడా అందులోంచి కూడా ఎంతో కొంత స్ప్లిట్ అవుతుందేమో అన్న ఒక అనుమానం మాకు అక్కడక్కడ కనిపించింది. సో అందుకనే వ్యతిరేకత అనేది లబ్ధిదారులను పక్కన పెడితే మిగతా వ్యవస్థ అంతా కూడా వ్యతిరేకమే. సో ఆ ప్రభావం కూడా లబ్ధిదారుల మీద ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమైనా మోటివేట్ చేస్తే మనం చెప్పలేము, కానీ ఇప్పటి వరకు అయితే సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్నది మాత్రం ఒక లబ్ధిదారులే. ఓకే, నెక్స్ట్ టీడీపీ లేకుండా జనసేన చేసేదేమీ లేదు అంటూ నేను చెప్పిన కదా, స్వయం ప్రకాశితం కాదు అని జనసేన. ఎవరైనా పక్కన ఉంటేనే వెలుగు అనిపిస్తుంది మనకి. సో జనసేన ఇండివిజువల్ గా పోతే లాస్ట్ టైం 6.5 ఓట్లు వచ్చినాయి మొత్తం పోటీ చేస్తే. సో ఇప్పుడేమైనా పర్సెంటేజ్ 1-2 అటు వస్తుంది కానీ సీట్లు రావు. సీట్లు రానప్పుడు ఇక వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేయడంలో అర్థమే లేదు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఓకే,
ఒకవేళ వాళ్ళకి నిజంగా 50 సీట్లు ఇస్తే కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఉంటారు జనసేన తరపున. అట్లా ఉంటుంది పరిస్థితి. గత ఎన్నికల కంటే వైసీపీ గ్రాఫ్ తగ్గింది. అఫ్ కోర్స్ ఆబ్వియస్ అధికారం ఉంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం యాంటీ ఇన్కంబెన్స్ అనేది వచ్చింది. టీడీపీ జనసేన గ్రాఫ్ పెరిగింది అంటే వీళ్ళు పొత్తులో భాగంగా పెరిగిందని చెప్పి. జనసేన ఇండిపెండెంట్ కూడా పెరిగింది, జనసేన ఇండివిజువల్ కూడా పెరిగింది. జనసేనకి ఎందుకు పెరిగిందంటే లాస్ట్ టైం అన్ని సీట్లలో పోర్ చేస్తే 6.5 వస్తాయి. ఇప్పుడు 9 నుంచి 11 మధ్యలో ఉన్నారు వాళ్ళు. మినిమం 9, హైయెస్ట్ ఎండ్ 11 వరకు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు, మనకు ఒక అవకాశం రాబోతుంది అనేది. చిరంజీవి తర్వాత మళ్ళీ అంత మూవ్మెంట్ ఇప్పుడు ఏపీలో కాపులలో తీసుకొస్తుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొస్తుంది. సో దాన్ని చూసి జనసేనకు ఓటేద్దామనే దాంట్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రెస్ మీట్ బహిరంగ సభ పెట్టి మనం అందరం టీడీపీ ఓటేయాలి చేతులు ఎత్తాలని అనిపిస్తుంది తప్ప ఇప్పుడు ఆ ఓట్లు ఎటుపోతాయి అనేది తెలియదు. సో కాపులు కూడా హాఫ్ మైండెడ్ తోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా డిసైడ్ కాలేదు. ఆ డిసైడ్ అయిన పర్సెంటేజ్ లోంచి మనకు 11%. ఒకవేళ వైసీపీ వైఎస్ జగన్ కనుక కాపులకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఏదన్నా స్కీమ్ పెట్టడమో లేకపోతే ఇంకేదన్నా రాజకీయంగా అవకాశం కల్పించడమో ఉంటే కాపు నేస్తం పేరుతోనే ఆసరా అది నడుస్తూనే ఉంది. ఫస్ట్ కాపు నేస్తంతో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత అందరికి ఇస్తున్నారు. కాకపోతే కాపులకు వచ్చిన ప్రత్యేకం రిజర్వేషన్ ఆయన కొంచెం వద్దన్నాడు అన్న విషయంలో మాత్రం కోపంగా ఉన్నారు. సహజంగానే కాపుకి కమ్మలకి జనరల్ గానే ఊర్లలో పడట్లేదు, ఇప్పటిది కాదు దశాబ్దాల నుంచి ఉన్నది. అది ఇక్కడ క్లియర్ గా ఒకరు రెడ్డి, ఒకరు కమ్మ, ఒకరు కాపు, మూడు కులాలకు 3 నాయకులు ఇక్కడ కనపడేసరికి మనకు తెలంగాణలో ఈ బాధ ఉండదు. మనకి ఎంతసేపటికి నువ్వేమిచ్చు నేనేమిచ్చినా మనకు విధానాలు ఉంటాయి. అక్కడికి వచ్చేసరికి కులాలు ఉంటాయి, ఏపీలో వచ్చేసరికి కులాలు ఉంటాయి. ఆ కులాల బేస్ మీదనే ఇప్పుడు ఆడ పంచాయతీ జరుగుతుంది. ఓకే, ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టంగా జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది వాస్తవంగా. అంటే వాస్తవం కూడా అంటే ఇక్కడ తెలంగాణ మనం కంపేర్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు 90% ఈరోజు కాంగ్రెస్ కొట్టేచ్చు వాస్తవం చెప్పాలంటే. సో మంచి మంచి లీడర్లు కూడా కొట్టుకోవడం కారణం కూడా అదే కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు కనుక అట్లా జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఉంటే కనుక ఆ ప్రభావం నార్మల్ ఓట్ల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అది మన ప్రాపగండ ఎంత చేస్తారు అనేది. మన తెలంగాణలో ఏం జరిగిందంటే ప్రతి మూలకు కూడా మేము పోయినప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వీడియోలు చూసి రీల్స్ చూసి ప్రభావితమై ఓటేసినట్టు అనిపించింది. సోషల్ మీడియా అకౌంట్లే మనకు బాగా గ్రామీణ తెలంగాణలో మీరు చాలా మంది వెనుకబడింది చాలా చర్చ జరిగేది తెలంగాణ అంటే వెనుకబడి. కానీ రూరల్లో కూడా నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనెక్టివిటీ పెరగటం వల్ల పొద్దున్నే వాళ్ళు క్లియర్గా రోజులో ఏదో ఒక టైం అరగంటన వార్తలు చూస్తున్నారు. సో దానివల్ల మీకు రాజకీయంగా వాడు డిసైడ్ చేసుకుంటారు మనం ఈసారి ఎవరికి ఓటేయాలనే విషయం. కానీ మనకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు సహజంగానే రాజకీయ చైతన్యం ఎక్కువై ఉంటారు, వాళ్ళకి మొబైల్స్ కూడా అవసరం లేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు మెజారిటీ వైసీపీ వైపు ఉన్నారు అనేది మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది వాస్తవంగా డిబేట్లో. సో అందులో ఏమన్నా ఓటు చీలిక జరిగితే ఏమన్నా టీడీపీకి అడ్వాంటే అవకాశం ఉందని మీ అభిప్రాయం? అంతే. సో సగం కాలమైన సీఎం పదవిని పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కాపులు కోరుకుంటున్నారు. ఇప్పుడు అసలు పవన్ జనసేన టీడీపీ కూటమి సక్సెస్ కావడానికి ఇది ఒక్క పదం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు సీఎం సీటు మీద ఎందుకు పంచాయతీ పెట్టాలి, ప్రతిపక్షం అవతల అధికార పక్షం అడ్వాంటేజ్ తీసుకొని మనందరిని విడగొడతారని ఆయన ఏదో నచ్చ చెబుదామని చూస్తుంటే కాపులు ఊరుకోవట్లేదు. అసలు నువ్వు నిన్ను నాయకులు గుర్తించేదే సీఎం అవుతావని రా మన కులం నుంచి, నువ్వు సీఎం పదవి వద్దంటే ఏందని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు. సో నువ్వు సీఎం కోరుకోవాల్సిందే, మనకు 50 సీట్లు ఇవ్వాల్సిందే. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కనీసం సగం పీరియడ్ అయినా సెకండ్ టర్మ్ అయినా, ఫస్ట్ అయినా చంద్రబాబు తీసుకున్న రెండో టర్మ్ అయినా ఎలక్షన్ నాటికి నువ్వు మళ్ళీ సీఎం ఉండాలని కాపులు బలంగా కోరుకుంటారు. వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేస్తారనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో ఉంది. కాపులను సంతృప్తి పరిచే ప్యాకేజ్ ఏమొస్తుందో టీడీపీ జనసేన నుంచి చూస్తే గానీ మనం రేపు ఆ ఓట్ షేరింగ్ గురించి మాట్లాడుకో. ఒకవేళ స్పష్టమైన హామీ రాకుంటే సార్ ఈ కాపులు అనేవాళ్ళు ఖచ్చితంగా అంటే వైసీపీ పోయే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పోతారు, వాళ్ళ ఆప్షనే లేదు. లేదంటే షర్మిల పెట్టిన కాంగ్రెస్ కన్నా పోవాలి. అది కూడా ఆప్షన్ ఉంది అంటే వాళ్ళకి అంతకుముందు రాజశేఖర్ చేసిన మేలు అవన్నీ గుర్తు తీసుకున్నప్పుడు అటు కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే వైసీపీ ఉంటుంది, టీడీపీని కాదనుకుంటే. ఓకే, నెక్స్ట్ బీసీలో వైసీపీకి మద్దతు పెరిగింది. సో మనకు 2014లో బీసీలు అందరూ టీడీపీ వైపు ఉన్నారు, 19కి వచ్చేసరికి వైసీపీ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ సగం మంది బీసీలు మళ్ళీ టీడీపీకి జనసేనకి షిఫ్ట్ అవుతున్నారు. సో అందులో కూడా సగం కనీసం సగం లేదంటే 35 to 40% బీసీలు వైసీపీకి కూడా ఉంటారు అనేది మాకు వచ్చిన ఒక అంచనా, కులాల లెక్కలు తీసినప్పుడు. ఓకే, అదొకటి వచ్చింది మనకి. ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్ పెద్దపీట వేయడాన్ని ఓసీలు జీర్ణించుకోవడం లేదు. లోకల్ బాడీలు లోకల్ వ్యవస్థ అంతా కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్తో జగన్ పోవటం వల్ల రెడ్డిలు అస్సలు జీర్ణం కావట్లేదు, ఓపెన్గా చెప్పుకోవాలంటే. ఓకే,
రెడ్డిలో మీకు అందుకే తిరుగుబాటులో చేస్తున్న వాళ్ళందరూ మీకు రాయలసీమ రెడ్లు కనుక తిరుగుబాటు చేస్తే మీరు ఈడ కూర్చొని చెప్పొచ్చు రేపు జగన్ ఓడిపోతున్నాను, ఎక్కడికి సర్వే కూడా అక్కర్లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఒక నెల్లూరులో జరిగిన తిరుగుబాటు కనుక కర్నూలు, అనంతపురం, చిత్తూరులో జరిగితే ఆ రాయలసీమ రెడ్లలో కడపలో అంటే జరగడం కొంచెం అసాధ్యము. సో మిగతా ఈ కర్నూలు, అనంతపురం రెడ్లు కనుక జగన్ వ్యతిరేకం అయితే కనుక మీరు ఈయన్నే కూర్చొని రాసియచ్చు, భారీ మెజార్టీతో టీడీపీ కూటమి గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ చైతన్యం ఎస్సీ ఎస్టీ బీసీలు లేదని అనుకోవచ్చా? ఆయన ఏమో వీళ్ళని నమ్ముకొని వీళ్ళకి పథకాలు పెట్టి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఆయన ఒక యాంగిల్లో పోతున్నాడు. వీళ్ళేమో ఈయన వచ్చిన తర్వాత మనకు అసలు లోకల్లో మనం గ్రౌండ్లో ప్లేయర్స్గా లేకుండా పోయినాం అనేది ఓసీల బాధ. ఓకే, సో అది వాళ్ళకు డైజెస్ట్ కావట్లేదు. అంత రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీలు దాన్ని ఓసీలు జనరల్ గా డైజెస్ట్ కాదు కదా. తెలంగాణ మాదిరి ఏపీలో కూడా ప్రభుత్వ మార్పు ఉంటుందన్న చర్చ బలంగా ఉంది, మనకు అది పబ్లిక్ లో కూడా కనిపిస్తుంది. తెలుగుదేశం క్యాడర్ అంతా బహిరంగ మద్దతు ప్రకటించే స్థితి లేదు. ఇందాక టెర్రర్ పాలిటిక్స్. సో గ్రామీణ ప్రాంతాలు కాస్త వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి, పట్టణ ప్రాంతాలు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవంగా మన తెలంగాణలో ఏమో రివర్స్ కనబడుతుంది, గ్రామీణం అంతా కాంగ్రెస్ పోయింది, పట్టణం అంతా టీఆర్ఎస్ వచ్చింది. సో ఇక్కడ రివర్స్ కనబడుతుంది వాస్తవంగా. సో ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశాలు ఎట్లా? మనం అది ఇప్పుడు రేపు గ్రామీణ ప్రాంతాలందరూ కూడా బెనిఫిషియర్స్ వైజ్ గా మనకు ఎక్కువ ఓటింగ్ కనపడుతుంది. పట్టణాల్లో ఏమో డెవలప్మెంట్ కనపడట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాటి వల్ల ఏమైందంటే జనం పొద్దున్న లేసి తిడుతున్నారు జగన్ పరిపాలన టౌన్లలో ఉండేవాళ్ళు. మహిళలు వైసీపీకి ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే దీని కొన్ని స్కీమ్స్ వల్ల. పెన్షన్దారుల ఓట్లు బలంగా వైసీపీకి ఉన్నాయి. నిరుద్యోగులు స్పష్టం, అంటే ఈ రెండు ఒకే కేటగిరీ అనుకోవచ్చు దాదాపుగా. ఓకే, నిరుద్యోగులు స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కలిగి ఉన్నారు, ఆబ్వియస్గా అది కనబడుతూ ఉంది. నాసిరకం మద్యం వాటి రేట్లు కూడా కొంత వ్యతిరేకత కలిగిస్తున్నాయి. మన దగ్గర కూడా సేమ్ మద్యం ప్రభావం ఎట్లా ఉందో ఇక్కడ కూడా నాసిరకం మద్యం పైన మన దగ్గర మద్యం క్వాలిటీ తెలంగాణ మద్యానికి పాపులారిటీ ఉంది బయట. ఇక్కడ మీరు పోయి తాగాలంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు పోలీసులకు లంచం ఇచ్చేనా బార్డర్ దాటిస్తారు మందు తప్ప, అక్కడ మందు తాగట్లేదు. ఇంకోటి ఏ బ్రాండ్ కూడా తెలంగాణ రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో దొరికే ఏ బ్రాండ్ ఆడ లోకల్ మందు వాళ్ళ సొంత కంపెనీలు, జగన్ అనునాయులు వాళ్ళ బినామీలు పెట్టిన మందే తాగాలి, అది కూడా హైయెస్ట్ రేట్లు. దాంతో ఏమైందంటే ఇంకోటి చాలా చోట్ల ఇవి స్కానర్స్ ఉండవు, ప్రతి ఒక్కరు క్యాష్ ఇవ్వాలి. అది ఇది కూడా పెద్ద అంశం అనుకోవచ్చు. ఈ పర్సెంటేజ్ కూడా ఓటేస్తారు రేపు యాంటీగా. అంటే స్కానర్ పెడితే ఏమైందంటే అకౌంటబిలిటీ వస్తుంది. ఇప్పుడు క్యాష్ ఎట్టిపోతే ఎవరు తెలియదు, అంత బ్లాక్ మనీ కదా. అట్లా కనీస వసతుల్లో ఒకటైనా రోడ్ల అంశం ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే రోడ్లు అంతా అద్దానం ఉన్నాయి సార్. మీరు ఇట్లా బస్సు ఇట్లా డ్యాన్స్ వేస్తుంటది అంతేనా? నా దగ్గర మస్తు వీడియోలు ఉన్నాయి. మనం పోతుంటే ఎదురుగా తీసినాం కదా మేము కార్లో కూర్చొని, ఇట్లా డాన్స్ ఏదన్నా పాట పెట్టినా రోడ్ల ప్రభావం అనేది ఈ ఓటింగ్ శాతం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా ఎన్ని వేలు ఇస్తారు సార్, మొత్తం రిపేర్లకు 3-4 వేలు పోతుంది, పెనాల్టీలకు 3 వేలు పోతుంది, వాడు ఇచ్చిన 10,000 మాకు ఏం మిగులుతుంది సార్ అని తిడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల పెద్దగా సింపతి ఏం రాలేదు, అలా మనం చూసాం. కూటమి ప్రకటించే కొత్త హామీలకు మహిళలు బాగా స్పందిస్తున్నారు. అంటే కొంత ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణము, సిలిండర్లు, ఆడబిడ్డ పథకము, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం. ఒకవేళ జగన్ ఈ కూటమి ప్రకటించిన హామీలకు మరి దానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా పర్సెంటేజ్లో తేడా ఉంటుంది. మీకు ఆయన అర్జెంట్గా ఆర్టీసీ బస్సులు ఫ్రీ చేసిన అనుకోండి, ఇంకా చంద్రబాబు కూటమి చెప్పుకోవడానికి అదే మేజర్. ఇప్పుడు అలా అంటే వాళ్ళు క్రెడిట్ కొట్టుకోండి, మేము చేయబట్టే మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ అని అట్లా వచ్చినా కానీ జనం ఓటేస్తారు. ఆల్రెడీ మావాడు ఇస్తుండు కదా. ఇప్పుడు మన దగ్గర ఏమో మాకు ఈ జనం ఏం చెప్పారంటే జగన్ అది ఇస్తుండే ఇది వస్తుంటే చంద్రబాబు చేయడా, ఆయన కూడా ఇస్తారు కదా, ఎవరిచ్చినా ఇంట్లోకి వచ్చేది లేదు కదా అన్నారు. రాజధానుల అంశం అభివృద్ధిలేమి వైసీపీకి నెగిటివ్ ఓటు బాగా పెంచుతున్నాయి. వాస్తవంగా ఇది స్పష్టంగా కనబడుతుంది. వాస్తవంగా ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు కూడా వ్యతిరేకకు మరో పెద్ద కారణం. టీడీపీ జనసేన కూటమి వర్కౌట్ కాకపోతే వైసీపీకి గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే జగన్ చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండింటిని ఫస్ట్ ఆల్రెడీ ఆయన పని ప్రారంభించాడు. ఈ విచ్ఛిన్నం జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టింది, జగన్ కోసమైన చర్చ ఊర్లలో నడుస్తూనే ఉంది. అంటే ముఖ్యంగా బలిజలను టార్గెట్ చేసి జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టినాడు. రామచంద్ర యాదవ్ అంటేనా యాదవ్ ఓట్లు బీసీల ఓట్లను తీసుకురావాలని, ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇచ్చింది బీసీల ఓట్లు పోకుండా చూడడం అని.
రేపు అటు మందకృష్ణ బీజేపీ సపోర్ట్ ఉండి ఆయనతో తెచ్చి కూడా మీటింగ్ పెట్టుకుందామని ఒక ఆలోచన ఉందండి. ఇట్లా రకరకాలుగా కూటమికి వచ్చే ఓటు ఎంత వీలైతే అంత తగ్గించేయడానికి జగన్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మాదిగ కంటే మాల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో అంటే మనకి నచ్చినా చాలా మందికి నచ్చకపోయినా ఇప్పటికి కూడా ఆర్ కృష్ణయ్య మందకృష్ణలు నాయకులు ఆయా కులాలకి. అవును, బీసీలకు ఒక నాయకుడు, ఎస్సీలకు ఒక నాయకుడు. సో ఎంతో కొంత వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక అంచనా. ఓకే, ప్రధానంగా ఏ కులాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం చూపే అవకాశం లేదు సార్? మనకి మేజర్గా బీసీలు 50% వరకు ఉంటారు అనేది ఒక అంచనా. అవును, ఆ 50% బీసీలు ఎవరి వైపు మెజారిటీ ఓట్లు వేస్తే వాళ్ళకి అధికారం వస్తుంది. అవును, ఇందులో మనకు కాపులలో కూడా ఓసీ కాపులు ఉన్నారు, బీసీ కాపులు ఉన్నారు. అవును, అక్కడ మనకు అదొకటి చూసుకోవాలి. తూర్పు కాపులు కానీ, కొప్పుల వేలు మళ్ళీ ఇట్లాంటి ఈ తూర్పు కాపులు ఉన్నారు. మన అటువైపు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, అటువైపు వాళ్ళందరూ బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా కాపుల కిందకే వస్తారు. బీసీ కాపులు, ఓసీకి ఇట్లా ఆడ కొన్ని లెక్కలు. ఒంటరి ఒకటి ఉంది, బలిజలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బలిజలు కూడా కాపు కిందకి వస్తారు. బలిజలు కూడా కాపు కింద వస్తారు. అయితే వాళ్ళు కాపుల కింద చెప్పుకోరు, వాళ్ళు కూడా ఓసీల కింద ఫీల్ అవుతారు బలిజలు. అట్లా సో అట్లా ఇప్పుడు మీకు కాపులు 50% అన్న జనసేనతో నుండి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు టీడీపీకి ఓటేస్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. కాపులు కనుక ఈ కూటమిలో వచ్చిన సంఖ్యాపరం సీఎం పదవి విషయంలో కనుక ఏమన్నా వాళ్ళు హర్ట్ అయితే కనుక ఆ ఓట్లు వైసీపీకో కాంగ్రెస్కో పోయే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా రేపు బీసీలు అనేవాళ్ళు కాపులు ఎంత పర్సెంట్ సార్ మొత్తం తెలంగాణ డాటా ఉంది నా దగ్గర. జనరల్ 10% అట్లా ఉండొచ్చా? ఒక డాటా పర్ఫెక్ట్ డాటానే ఉంది. కాపులు అనేది ఉన్నంతలో కాపులు కూడా నిర్ణయాత్మక శక్తి కిందనే ఉన్నారు. నిర్ణయాత్మక శక్తి కింద ఉన్నారు. బీసీలో యాదవులు, గౌడ్లు ప్రధానంగా ఆ రెండు కులాలు కొంచెం మెజారిటీ మనకు కనపడుతున్నాయి. ఇక ఓసీలు ఆల్ ఓసీస్ కలిపి మనకు 25% ఉంటారు. 75% నాన్ ఓసీ ఉంటుంది. ఆల్ ఓసీస్ అంటే బ్రాహ్మణు, కమ్మ, మిగతా ఓసీలు రెడ్డిలు కూడా 7 to 10% రెడ్డిలు ఉన్నారు. సో ఎస్సీలు కలిపి మనకు 19% దాకా వస్తారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఆయా కులాలకు ఎక్కడికక్కడ కూడా ఆ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో రెడ్డిలందరూ జగన్కి వేయకపోవచ్చు, చంద్రబాబు టిల్ట్ కావచ్చు, కమ్మలందరూ టీడీపీకి వేస్తారని కూడా లేదు. అసలు మొత్తం మా కులం నాయకుడు అనుకున్న జనసేన మొత్తం జనసేన కాపులు వేస్తారన్న గ్యారంటీ ఈ రోజు లేదు. అంటే మేజర్గా మీరు చెప్తున్న ఈ సర్వే ప్రకారం, మీరు చెప్తున్న విషయాల ప్రకారం కాపు ఓటు బ్యాంకు మీదనే రేపు రాజకీయాలు డిసైడ్ అయిపోతుంది. కాపు ఓటు బ్యాంకు మీద జనసేన టీడీపీ కూటమి భవిష్యత్తు ఉంది. బీసీ ఓట్ల మీద మొత్తం అధికారమే డిపెండ్ అయ్యింది. ఓవరాల్ బీసీలు ఈసారి ఎటువైపు ఉంటారు? 14లో టీడీపీ వైపు ఉన్నారు, 19లో వైసీపీ వైపు ఉన్నారు. ఇప్పుడు ఎటు వాళ్ళు ఎటువైపు ఉన్న వచ్చి ఆ టిల్ట్ని బట్టి మనం రేపు మళ్ళా కొంచెం ప్రీపోల్ సర్వే అంటే ఈ కొన్ని రాజకీయాలు క్లారిటీ వచ్చి పొత్తులు అభ్యర్థులు ఒక దశకు వచ్చిన తర్వాత మనం చేసినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు ఏ కులం ఎటువైపు. ప్రధానంగా ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వే దాని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మారుతున్న పరిస్థితుల ప్రకారం టీడీపీ జనసేన పొత్తు అయిన తర్వాత, వాళ్ళ మధ్యలో అయిన తర్వాత, లేదా వైసీపీ మారితే కనుక దాదాపు 50 మీరు అన్న 40 సీట్లు పైగా మారే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీళ్ళ పొత్తులు కనుక అయినాయి అనుకోండి, ఒకసారి అంటే ఓవరాల్గా ఏ పార్టీకి అధికారం వచ్చే అవకాశం? వైసీపీ క్యాండిడేట్లను మార్చినా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఏమీ పోకుండా క్యాండిడేట్ మారితేనంత మాత్రాన ప్రభుత్వ విధానాలపైన ప్రజల మార్పు రాకపోతే కనుక కూటమి గెలుస్తుంది. కూటమిలో ప్రధానమైన కాపు సెక్షన్ కనుక కూటమికి ఇచ్చిన సీట్లలో జనసేనకు ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, సీఎం పోస్ట్ ఎటుపోతుంది అనే విషయంలో కనుక క్లారిటీ లేకుండా ఎన్నికలు పోయారనుకోండి, అప్పుడు వైసీపీ కూటమిలో పొత్తులో భాగంగా చాలా రకాల చర్చలు జరుగుతాయి. తర్వాత గొడవలు అవి అన్ని రకాలుగా కొంతమంది సీట్లు టీడీపీలో పోయిన సీట్లు వాళ్ళందరూ మళ్ళీ రివర్స్ అయ్యి వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జనసేన నుంచి కొంతమంది వైసీపీ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు జనసేన పొత్తులో రావడం వల్ల వైసీపీలోంచి బయటకు వచ్చిన లీడర్ కూడా టీడీపీ తీసుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ జనసేనకి ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేయాలి. రేపు బీజేపీ కూడా కలిసి వస్తే బీజేపీకి 5-10 సీట్లు ఇవ్వాలి. సో టీడీపీ అయితే హౌస్ఫుల్ నాకు తెలిసి. ఇక నీకు ఏమైనా అవకాశం ఉంటే బీజేపీకో కాంగ్రెస్కో షర్మిల దగ్గర పోవాల్సిన డిమాండ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పైన ఈరోజు ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ CEO కంబాలపల్లి కృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.